శ్రీగురుభ్యో నమ. శ్రీమహాగణాధిపతయే నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకరగురువరేంద్రచరణం శరణం ప్రపద్యే. శ్రీమహద్భ్యో గురుభ్యో నమ. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయువృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరము రేపు ఉగాది నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మన ద్వాదశ రాశులకు, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది క్లుప్తంగా మనము చెప్పుకుందాం. ఇక సింహరాశి, ఈ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారి కనుక చూసుకున్నట్టయితే ఆదాయం 5, ఖర్చు 5 సరిగ్గా సరిపోయింది. రాజపూజ్యం 7, అవమానం కూడా 7. ఇది సరిపోయింది, అది సరిపోయింది. ఈ సంవత్సరం గురువు సింహరాశి వారికి అనుకూలంగా లేకపోవడం వల్ల, శని అష్టమ స్థానంలో ఉండడం వల్ల జీవన పోరాటాన్ని చాలా ప్రయత్నపూర్వకంగా చేయవలసి వస్తుంది. ప్రతి పనికి ఆటంకాలు కలగడం, పనులు నెరవేరకపోవడము, మానసిక చింతన ఏర్పడము, ఎదుటివారితో ఏది మాట్లాడినా కూడా పోట్లాటలు జరగడము, కలహాలు ఏర్పడము, విరుద్ధ భావాలు ఏర్పడము, మనము నమ్ముకున్న వారే మనను మోసం చేయడము, తర్వాత మిత్రులు శత్రువులు కావడము, కొత్త మిత్రులు ఏర్పడము, కొత్త మిత్రుల వల్ల కొంత బాధలు పడడము, అనుకోని యొక్క చేయని తప్పుకు ఎక్కడో జరిగేటువంటి ఒక సంబంధం వలన పోలీస్ కేసులు, కోర్టు కేసులు కావడము, దానివల్ల మీరు ఇబ్బంది పడడము, కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడము, 10 మందిలో చెడ్డ పేరు రావడము, మీకు రావాల్సినటువంటి ఒక ధనము మీకు రాకపోగా రుణబాధలు పెరిగిపోవడము, ఇలాంటి జరగడానికి చాలా ఆస్కారం కనబడుతుంది. జాగ్రత్త. అపనిందల పాలు కావడము, అవమానకరమైనటువంటి ఒక మాటలు పడడం జరుగుతుంటుంది, ఇంట్లో కానీ బయట కానీ. అన్నిటికీ మౌనమే శరణ్యమని ఉండడము, ఈ సంవత్సరము నా బ్రతుకు భగవంతుడు ఇలా రాసి పెట్టాడని చెప్పి ఉండడము అనేటువంటిది మంచిది. లేనట్టయితే ముందు జీవితంలో చాలా కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. ఇక ఇంట్లో భార్యాబిడ్డలకు కానీ తల్లిదండ్రులకు కానీ అనారోగ్యాలు ఏర్పడము, వాళ్ళ చేత తిట్లు తినడము, వాళ్ళకు ఖర్చు పెట్టడం వల్ల డబ్బు చాలా వ్యయం కావడము, కలహాలు ఏర్పడము, నిష్ఠురాలు కావడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయడంలో అష్టమ శని కాబట్టి ప్రయాణాలు చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మనస్సు స్థిమితంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాల విషయంలో, డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా మనము చెప్పలేము కాబట్టి ప్రయాణ విషయంలో. రెండవది ఆరోగ్యం, అష్టమ శని కాబట్టి దానివల్ల ఆరోగ్య నష్టము, సర్జరీలు కావడము, అంటే కత్తికోతలు సర్జరీలు కావడము, ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ప్రతి పని కూడా నిశితంగా బాగా ఆలోచించి అడుగులు వేయడము, సాధ్యమైనంత వరకు నోటి మాటను కట్టేసిపోవడము, అంటే మౌనంగా ఉండడము చాలా మంచిది. ఏ మాట మాట్లాడినా ఆచితూచి ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది సింహరాశి వారికి. ఇక ఉద్యోగస్తులు కార్యాలయంలో, అంటే ఆఫీసులో పనులు చాలా జాగ్రత్తగా చేయాలి. అధికారుల యొక్క మందలింపులు, ఒత్తిడులు పెరిగిపోవచ్చు.
ఇటు రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి కూడా పెరిగిపోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే చేయని తప్పులకు శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఏదైనా స్టేట్మెంట్ మీద సంతకం పెట్టాలి అంటే, దేని మీద ఏదైనా పేపర్ మీద సంతకం పెట్టాలి అంటే చాలా జాగ్రత్తగా అది క్షుణ్ణంగా చదివి పెట్టండి. కానీ ఆట విడుపుగా ఏదో సంతకాలు బంట్రోత్ తెచ్చేదురుగా పెట్టగానే టక సంతకాలు పెట్టకండి. దానివల్ల మీ జీవితంలో చాలా దెబ్బ తినవలసి వస్తుంది. కోలుకోని యొక్క దెబ్బ పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. కొందరికి కొన్ని తప్పులు వాళ్ళు సహజంగా చేసిన పైనుంచి కొన్ని తప్పులు వచ్చి పడడము, స్నేహితుల యొక్క చెప్పుడు మాటలు విని, ఇతరతర వాళ్ళ యొక్క చెప్పుడు మాటలు విని సింహరాశి వారు కొన్ని బలమైనటువంటి యొక్క తప్పులు చేయడం వల్ల ఉద్యోగ భంగం ఏర్పడము, కోర్టు కేసులో చిక్కడము, జైలు పాలు కావడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్త అవసరం. ఇక వ్యాపారస్తులు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆశించినటువంటి యొక్క లాభాలు రాకపోవచ్చు, రావు కూడా. సింహరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతవరకు నష్టాలు ఎక్కువగా కనిపించినప్పటికీ కొంతమందికి మాత్రము వారి యొక్క దశ అంతర్దశలను బట్టి వారికి మాత్రము ఆదాయంగానే ఉండొచ్చు. గురువుగారు చెప్పింది అబద్ధం అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ సింహరాశి వారు కొత్త వ్యాపారాల గురించి ఈ సంవత్సరము ఆలోచించకపోవడం చాలా మంచిది. ఉన్న వ్యాపారంతో కాలం గడుపుకోవడం అనేటువంటిది చాలా మంచిది వ్యాపారస్తులకు. విద్యార్థులు మాత్రం చాలా కష్టపడాలి ఈ సంవత్సరము. కష్టపడకపోతే మాత్రం విద్యార్థులకు ఫలితం వచ్చేటువంటి ఒక విధి కనబడడం లేదు. కాబట్టి విద్యార్థులు చాలా కష్టపడి అడుగు ముందు వేసి తమ జీవితం మీద కేంద్రీకరించుకోవాలి. విద్య మీద దృష్టి పెట్టి కష్టపడినట్టయితే అప్పుడు ముందుకు అడుగుపడుతుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా చూసుకున్నా ఏదో ఒక కష్టం రావడము, దానివల్ల ఇబ్బందుల పాలు కావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాశివారు శని స్తోత్రము, గురు స్తోత్రము రెండూ కూడా ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల వారికి ఆ శని భగవానుడు, బృహస్పతి వల్ల, ఇద్దరి వల్ల కూడా జీవితం ముందుకు సాఫీగా నడిచేటువంటి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి సింహరాశి వారు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ప్రయాణ విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. దానివల్ల ఈ గురు స్తోత్రము, శని స్తోత్రము రెండూ కూడా పారాయణం చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. సంతోషంగా, ఆయుష్యంగా, ఆరోగ్యంగా, సుఖంగా ఉండండి. ఇది శుభం.